వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అన్న కవిత. ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కవిత. వ్యక్తిగత దూషణలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. తెలంగాణ ఆశయాల కోసం పోరాటం ఆగదన్న కవిత. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ అక్రమ బంధం అన్న సంజయ్. మేయర్ పీఠం అడ్డుకోవడమే లక్ష్యమన్న బీజేపీ. ప్రజల తీర్పును అడ్డుకునే కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపణ. రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలపడుతుందని వ్యాఖ్య. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు కొత్త మద్దతు. కేటీఆర్ సమక్షంలో కౌన్సిలర్ల చేరిక. మున్సిపాలిటీ రంగ పీఠంపై గులాబీ లక్ష్యం. స్థిర పాలన కోసం మద్దతు అవసరమన్న బీఆర్ఎస్. మెడికల్ మాఫియాపై సిపిఐ భారీ ర్యాలీ. నకిలీ మందులపై కఠిన చర్యలు డిమాండ్. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కంపెనీలు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న సిపిఐ. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోషల్ మీడియా ట్రోలర్స్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న విమర్శల నేపథ్యంలో స్పందించిన ఆమె, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న వారిపై విమర్శలు సహజమే అయినా వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఎలాంటి ఒత్తిడిలకు తలగ్గబోమని కవిత స్పష్టం చేశారు. మ్యాండేట్ తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది. మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి, మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం. ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ, లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు, ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా 40+ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. 33 అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది. చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే, ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు. ఆ ఇండిపెండెంట్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు 40+ వచ్చినారు. అదేవిధంగా ఒక మున్సిపాలిటీ, వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండేట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం. మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లా అవుతుందో తెలియదు, ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీట్ గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం. ఎందుకంటే 2-3 పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ 3 పార్టీలు కలిసి బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా ప్రయత్నించాయని ఆరోపించారు. ప్రజల తీర్పును అడ్డుకునేందుకు అక్రమ బంధం కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీజేపీ బలంగా ఎదుగుతోందని, ప్రజల మద్దతు తన వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం ద్వారా రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే రాజకీయాలు దీర్ఘకాలంలో ఫలించవని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని, బీజేపీ మరింత బలపడుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ 3 పార్టీలు ఒకటే. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నారు. ఈ 2 పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్లో. నేనేమంటున్నానంటే, కరీంనగర్ లో కలిసి ఉండాలి, మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము, ఈ 2 పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది కాదు అని ఖండన ఇస్తారు కావచ్చు.
ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం మేము. ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు వేసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం మేము. నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ ప్రతిపక్ష పాత్రలోనే కొనసాగుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తామని తెలిపారు. అధికార పక్షం తీసుకునే నిర్ణయాలను సమీక్షిస్తూ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే గట్టిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ నగరాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రాజకీయ భేదాలున్నా ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టిరు పబ్లిక్. నువ్వు చేసేదేంటి? వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ హిందూ అండ్ ఎంటైర్ పార్లమెంట్. ఐ థింక్ వీ హ్యావ్ సర్పాస్డ్ టీఆర్ఎస్ బై వే అహెడ్ ఆఫ్ టీఆర్ఎస్. మేము హిందూలో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. వీఆర్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్. వీ డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కలకలలాడుతోంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో కొండపై అడుగు భాగంలో భారీ రద్దీ నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భారీ ప్రభలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు, వైద్య శిబిరాలు కూడా సిద్ధం చేశారు. శివరాత్రి నాడు జాగరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. నియమాలు పాటిస్తూ శాంతియుతంగా భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం దామోదర్ సంజీవయ్య జయంతి సందర్భంగా పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సంజీవయ్య రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ఆ కాలంలో గొప్ప సంఘటన అని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో ఆయన పాత్ర విశేషమన్నారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలు సాగించాలని ఆయన ఆకాంక్షించారు. దామోదర్ సంజీవయ్య గారు అత్యున్నతమైనటువంటి పేద దళిత వర్గాల్లో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి ఆయన అనేక మంది ఒక మన్ననలు పొందినారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక దళితుల నుంచి వచ్చి ముఖ్యమంత్రి కావడం ఇది చాలా గొప్ప మహత్కరమైన విషయం. అందుకనే వారు అనేక మంది పేదల అభ్యర్థికి, భూ సంస్కరణల విషయంలో కార్మికులకు పక్షపాతి, నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు, కళంకం లేనటువంటి రాజకీయాల్లో నీతి నియమావళితో బతికినటువంటి మహానాయకుడు. నేటి రాజకీయాల్లో అవినీతి, మందుప్రీతి, అశ్లీతమైనటువంటి పక్షపాతం ఉంటే ఆనాడు సంజీవయ్య గారు వీటన్నిటికి అతీతంగా పరిపాలించి ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులకు, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక అధిష్టానానికి మహోన్నతమైన పేరు తెచ్చినటువంటి దళిత నాయకుడు దామోదర్ సంజీవయ్య గారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు. తిరుపతిలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బోగస్ ఔషధాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నకిలీ మందుల వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించకూడదని, ఫార్మా కంపెనీలపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని కోరారు. నకిలీ మందుల తయారీదారులపై కఠిన శిక్షలు విధించాలని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే వారికి క్షమించబోమన్నారు. ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు ఎంత తయారు చేస్తారు? అనేక కంపెనీలు వస్తాయి, నకిలీ కంపెనీలు. ఆ నకిలీ కంపెనీలు ఉత్పత్తి చేసేటువంటి డ్రగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం అయితే అంత రేటుకి ఇవ్వలేరు. ఎవరు తక్కువ రేటుకి సప్లై చేస్తే వాళ్ళకే మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ చెప్పడం ద్వారా తక్కువ రేటుకి కోట్ చేస్తే నాశక మందులు వస్తాయి. ఇలా నెయ్యి సప్లై చేసే కానీ తిరుమలకి కొట్టేసిన చూడాల్సిందే. ప్రభుత్వం ఏం చేయాలి? ఏ కంపెనీ తయారు చేస్తూ ఉందో అది డైరెక్ట్గా పోవాలి, వాళ్ళ మందులను తిరిగి చేయాలి. అక్కడ సర్టిఫై చేసే మందుల్ని వాళ్ళు సప్లై చేయాలి. అట్లా చేస్తేనే సాధ్యం అవుతుంది. అటు కాకుండా మీరు తక్కువ రేట్లకి ఇచ్చారు, మీకు ఇచ్చేసేయండి అంటే మెడికల్ మాఫియా వస్తూ ఉంది. ఆ మాఫియా ప్రకారం వాళ్ళు సప్లై చేస్తారు నకిలీ మందులు, దాన్ని అమ్మేసుకుంటున్నారు. సామాన్య ప్రజలకు ఏం తెలుసు? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళు మందు ఇస్తారు, మనం తింటున్నాం. దీనికి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట కంపెనీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ కంపెనీస్ మీరు సర్టిఫై చేసి ఆ కంపెనీస్ వచ్చే మందులు తయారు చేయాలి. ఒకటి బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. హంగ్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని కాంగ్రెస్ నుంచి గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ పార్టీలో పాల్గొన్నారు. ఈ చేరికలతో మున్సిపాలిటీ పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక అభివృద్ధి కోసం స్థిరమైన పాలన అవసరమని, అందుకే తమకు మద్దతిస్తున్నారని తెలిపారు. త్వరలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై స్పష్టత రానుంది. ఖమ్మం రేజోనెన్స్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి భార్గవ్ పై వార్డెన్ దాడి ఘటన కలకలం రేపింది. విద్యార్థిని చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. విజయం బయటకు చెప్పొద్దని బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఫిర్యాదు స్వీకరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేసి మీ బాబుకు దెబ్బలు తగిలినాయి, రక్తం ఈ పంత ఫ్లాట్ అయిపోయింది చూడండి అని అంటే మేము వార్డెన్కి సార్కి ఫోన్ చేస్తే అవును ఒక దెబ్బ కొట్టినాము మాట వినకపోతే అన్నారు సార్. వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేస్తే ఇదంతా ఎర్రగా కనబడుతుంది సార్. అయితే ఒక దెబ్బ చెంప మీద ఒక దెబ్బ కొడితే నిన్న కొట్టింది, ఇవాళ వాడికి అట్లనే ఉందంటే ఎంత గట్టిగా కొట్టొచ్చు, ఎందుకు కొట్టిండ్రు అసలు, మేము వచ్చే వరకు మీరు మీ రూమ్లో భద్రంగా పెట్టండి సార్, మా బాబును మేము నైట్ బయలుదేరుతున్నాం, మేము వచ్చేస్తామని చెప్పినాం సార్. అయితే బాబును అంటే బాబు అన్నాడంట నేను హాస్టల్లో ఉండను, మమ్మీ దగ్గరికి వెళ్తే రోజు కొడుతున్నారు నన్ను అన్నాడంట సార్. అంటే మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు ఆ మాట అన్నాడంట. మళ్ళీ సాయంత్రం అన్నం తినడానికని స్కూల్ నుంచి 4 గంటలకు వెళ్తాడు. 4 గంటలకి వెళ్తాడు సార్. 4 గంటలకి బాబు హాస్టల్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మిగతా పిల్లలందరినీ పైకి పంపించిండంట సార్. స్కూల్లో హాస్టల్లో ఉండే పిల్లలందరినీ పైకి పంపించి బాబు ఒక్కరిని రూమ్లో ఉంచి బాగా కొట్టారంట సార్. ముగ్గురు. బాబు కళ్ళు తిరిగి కింద తీవ్రంగా బాగా చాలా దెబ్బలు కొట్టారు సార్. కర్రలతోటి ప్లేట్లతోటి బొంగు కర్రలంట సార్. మా మూడిటితోటి 3 సార్లు కలిసి వార్డెన్ వాళ్ళు 3 కలిసి కొట్టారంట సార్ నైటు. మళ్ళీ మిగతా పిల్లలందరినీ పైకి పంపించి ఈ బాబుని ఒక్కనే ఉంచి బాగా కొట్టిండ్రంట. కొట్టిన తర్వాత కళ్ళు తిరిగి కింద పడితే థమ్స్అప్ ఏమో తాపించిండంట. థమ్స్అప్ తాపించిన తర్వాత బాబు మళ్ళీ లేచి మళ్ళీ సాయంత్రం 7:30కి అన్నం తినడానికి తీసుకుపోయిందంట. అప్పుడు మళ్ళీ ప్లేట్ తోటి తినే ప్లేట్ ఉంటుంది కదా, దాంతో కొడితే బాబు తలపైన ఇట్లా రీసౌండ్ వచ్చిందమ్మా నాకు అని బాగా ఏడిచిందంట. కళ్ళు తిరిగినాయి అని అంటున్నాడు. ఈ తల ఇక్కడ వెనక సైడ్ బ్రెయిన్ పైన కూడా ఇట్లా కొట్టారని మేము హైదరాబాద్ లో ఉంటాం. హుస్నాబాద్
హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగా నిర్వహించిన 16 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ప్రజలు నమ్మించిన అవకాశాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని సూచించారు. ప్రతి వార్డులో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా అమలు చేయాలని, అవినీతి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పదవులు అధికారానికి కాదు, బాధ్యతకు గుర్తని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరమని, అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రచారానికి అంటే మేము కనీసం మంత్రులుగా 15 పార్లమెంటు స్థానాల లోపల 15 మంత్రులు మాకు ఎన్నికల్లో, ఇవి కార్యకర్తల ఎన్నికలు. మమ్మల్ని శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి కార్యకర్తల ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కొన్ని బాధ్యతలు వేసుకొని తిరిగినాం. వాళ్ళు గాలికి వదిలిపెట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా మాజీ మంత్రులు 10-15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా గట్లనే పార్లమెంట్ ఇన్ఛార్జీలు వేసుకొని కార్యకర్తలకు ఉత్సాహం ఇచ్చి పనిచేయచ్చు బాధ్యత గల ప్రతిపక్షంగా. వాళ్ళు రాజకీయంగా పూర్తిగా అన్ని రకాల వరుస ఓటములతోటి వాళ్లకు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము గతంలో గింత గెలిచినాం. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలు గెలిచింది. మేము అంతకంటే ఎక్కువ గెలగలిగినప్పుడు 10-15 అని చెప్తా ఉన్నారు. మీరు నియంతృత్వముల, అణిచివేతల, అరాచకత్వంలో మీరు అన్ని గెలిచినారు కావచ్చు. మేము ఎన్నికల్ని ప్రజాస్వామికంగా ఎక్కడ కూడా ఎటువంటి మీ శాసనసభ్యులు, ఉదాహరణ కరీంనగర్లో పైసలు వంచుతుంటే పట్టుకుంటే పోలీసుల జీబులకే దించేసుకోనో, ఇంకో రకంగానో మీరే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా ప్రవర్తించారు చాలా నియోజకవర్గాల. మేము ప్రజాస్వామికంగా ఓటర్లను, మా ప్రభుత్వ విధానాలను వివరించడం, మా ప్రభుత్వ ఆలోచన చెప్పగలిగినాం. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి నేరుగా, అది ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా బోనస్ కావచ్చు, 70,000 ఉద్యోగాలు కావచ్చు. మేము చెప్పిన మాటకు ప్రకారంగా ప్రజలు విశ్వసించారు. భవిష్యత్తులో ఇంకా జరగాలనేటువంటి ఆకాంక్షతో ఓటేసినారు. అది గమనించిన ఆయనే మేము గతం కంటే బాగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని గెలవలే, ఇప్పుడు గెలిచిరు అంటే దానికి అదొక అవివేకమైనటువంటి ఆర్గ్యుమెంట్. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం మీద అందరూ గెలిచినా ఓడినా ఎక్కడున్నా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రజాస్వామికంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధిని వివక్ష లేకుండా చేస్తామనేటువంటి మాట కూడా మనవి చేస్తూ, గెలిచినటువంటి కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన అభినందనలు. ముఖ్యంగా మా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ లోక్సభకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఉన్న మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా అందరికీ అభినందనలు. కష్టపడి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో పలువురు ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటులు నరేష్, పవిత్రతో పాటు నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దర్శనాలు సజావుగా నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా క్రమశిక్షణగా క్యూ లైన్లలో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. దేవస్థానం భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చూసి ఆ తర్వాత మా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఆయన బ్లెస్సింగ్ మాతో పాటు ఉన్నాయని మేము అందరం నమ్ముతున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఇక్కడికి రావటము, స్వామివారిని చూడటం డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ నెల 20th మా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్వామివారి దర్శనం జరిగింది, అన్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా జరిగింది. సో ఆ మూవీ కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్ ఇవాళ అవుతుంది కాలేజ్లో, అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్. మీరందరూ చూడండి. Feb 20th సినిమా వస్తుంది, ప్లీజ్ చూడండి, చెప్పండి ఎలా ఉంది. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అన్న కవిత. ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కవిత. వ్యక్తిగత దూషణలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. తెలంగాణ ఆశయాల కోసం పోరాటం ఆగదన్న కవిత.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ అక్రమ బంధం అన్న సంజయ్, మేయర్ పీఠం అడ్డుకోవడమే లక్ష్యమన్న బీజేపీ, ప్రజల తీర్పును అడ్డుకునే కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపణ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలపడుతుందని వ్యాఖ్య. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు కొత్త మద్దతు, కేటీఆర్ సమక్షంలో కౌన్సిలర్ల చేరిక, మున్సిపాలిటీ రంగ పీఠంపై గులాబీ లక్ష్యం, స్థిర పాలన కోసం మద్దతు అవసరమన్న బీఆర్ఎస్. మెడికల్ మాఫియాపై సిపిఐ భారీ ర్యాలీ, నకిలీ మందులపై కఠిన చర్యలు డిమాండ్, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కంపెనీలు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న సిపిఐ.